హలో దోస్తులు, ఇదైతే మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన చూద్దాం ఎట్లా వస్తాయి అని చెప్పి ఇంకా ఈ రోజు అయితే తీసిన అనమాట. దాంట్లో అయితే రాసి ఉంది కొంచెం పెరిగేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలని. ఇంకా సేమ్ యాస్టీస్ అట్లనే నేను దోశ పిండి లాగా అయితే కలిపేసి ఒక 5 minutes పక్కకు పెట్టేసిన. ఇంకా దోశలు వేద్దామని చెప్పి ఇంకా తీసిన అనమాట. పెంక మీద అయితే కొంచెం ఆయిల్ రుద్దిన. చాలా రోజులు అవుతుంది పెంక మీద దోశలు వేయక. ఎట్లా వస్తాయి అని డౌట్తోనే ఒక దోశ అయితే వేసిన. మంచిగా రౌండ్గా షేప్ అయితే వేసినా కానీ ఇంకా అది కాలిన తర్వాత దాని పరిస్థితి చూడండి. కాలినాక అది రానే రాలే అనమాట. చాలాసేపు సతాయించింది. అంటే ఫస్ట్ వేయంగానే రావు దోశలు ఏవైనా సరే. ఇంకా సెకండ్ టైం వేసినప్పుడు కొంచెం నార్మల్గా బాగానే వచ్చింది అనిపించింది. ఇంకా కొంచెం వాటర్ చల్లి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి రుద్దుకొని మళ్ళీ దోశ వేసేసిన. ఇదైతే ఆలూ కుర్మా చేసిన. ఇది నెక్స్ట్ వీడియోలో పెడతా చూడండి దాని ప్రొసీజర్ ఎట్లా చేయాలనేది. ఇంకా నేనైతే ఒక ఫోర్క్కి ఉల్లిగడ్డ ఇట్లా గుచ్చేసి పెట్టేసిన మంచిగా రుద్దుకోవడానికి వీలుగా ఉంటుందని. ఇంకా ఈ దోశ అయితే వచ్చిందనమాట. మంచిగా వచ్చింది, కొంచెం అతుక్కుపోయింది, నో ప్రాబ్లం, మంచిగానే వచ్చింది తినడానికి. ఇంకా రాగి దోశ కదా కొంచెం పెరిగేసుకుంటే కొంచెం పుల్లగా అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.